జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం తిరుమలగిరిలో జరుగుతున్న బూగులోని జాతరలో శ్రీ బూగులోని వెంకటేశ్వర స్వామిని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాచీన చరిత్ర కలిగిన బూగులోని జాతర చాలా ప్రసిద్ధి చెందిందని, తిరుమల తిరుపతికి రేగుండలోని తిరుమలగిరి వెంకటేశ్వర స్వామికి రెండింటి మధ్య సారూప్యత ఉందని మధుసూదనాచారి అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రెండో ప్రదేశంగా మా తిరుమలగిరి చెప్పుకోవచ్చు అన్నారు. అలాగే గతంలో నేను స్పీకర్గా ఉన్నప్పుడు మెట్ల ద్వారా ఎక్కే భక్తులకు సౌకర్యార్థం 40 లక్షల రూపాయలతో రైలింగ్ ఏర్పాటు చేశామని, అలాగే ఇక్కడున్న మినీ మేడారంను కూడా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఉన్న వనరులను గుర్తించి పాండలగుట్ట మైలారం గుహలు, తిరుమలగిరి బూగులోని జాతర చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, కొండలు వీటన్నింటినీ కలుపుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిజం స్పాట్ అభివృద్ధి చేయాలని సూచించారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకులు లెంకల రాజిరెడ్డి, సురా నరసింహారావు, భిక్షాపతి, ఊకంటి వీరారెడ్డి, రావుల రమేష్ పాల్గొన్నారు. తమ్ముడు పొట్టు మంచిగా పొట్టు మంచిగా అన్న మీరు తమ్ముడు సెల్లు వెనుక జరపన్నా వెనుక జరపన్నా మేమే జరగన్నా నువ్వు తీస్తావా ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. ఈ బొగ్గులోని వెంకటేశ్వర స్వామి తరతరాలుగా అనేక తరాలు స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా కొనసాగుతూ ఉన్నది. అందుకనే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతాన్ని అపురూపమైనటువంటి టూరిజం స్పాట్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ పాండవులగుట్ట ప్రాంతం. ఒకవైపు పాండవులగుట్ట, ఒకవైపు వెంకటేశ్వర స్వామి గుడి, మరోవైపు గణపురం చెరువు, మరొక వైపు చుట్టూ కొండలతో పచ్చదనంతో అలరారుతున్నటువంటి ప్రాంతం. ఆ పక్కనే మైలారంలో గుహలు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే అపురూపమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. చాలా దేశాలు ఆర్టిఫిషియల్గా అనేక అభివృద్ధి లేదా అనేక టూరిజం స్పాట్స్గా తయారు చేసుకుంటున్నటువంటి తరంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఇటువంటి అపురూపమైనటువంటి వనరులని, సంపదల్ని సద్వినియోగం చేసుకొని టూరిజం స్పాట్గా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి అనువైనటువంటి ప్రాంతం కాబట్టి, ప్రదేశం కాబట్టి దీన్ని తప్పకుండా టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఈ ప్రాంతం నుండి నేను శాసనసభ్యుడిగా, స్పీకర్గా కొనసాగినటువంటి కాలంలో పాండవులగుట్ట విషయంలో, ఇక్కడ ఉండేటువంటి మినీ మేడారం జాతర విషయంలో, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి బూగులూరి వెంకటేశ్వర స్వామి జాతర విషయంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిగతాయి కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తిరుపతి తర్వాత అదే స్థాయిలో కొండ మీద
నెలవైనటువంటి స్వామి ఈ స్వామి కాబట్టి తిరుమలకు తిరుపతికి ఇక్కడ తిరుపతికి మనకున్నటువంటి సామీప్యత ఏంటంటే తిరుపతి దగ్గర కూడా తిరుమలగిరి ఉన్నది, ఇక్కడ తిరుమలగిరి ఉంది. తిరుమలగిరి కింద ఉంటుంది, వెంకటేశ్వర స్వామి పైన ఉంటాడు. ఆడ అంతే ఇక్కడ కూడా తిరుమలగిరి కింద ఉంది, పైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి మరో ప్రదేశం ఈ ప్రదేశం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను గతంలో చాలా తరతరాలుగా ఈ దేవాలయాన్ని సందర్శించేటువంటి భక్తులు వయోభారం వల్ల పైకి పోలేనటువంటి పరిస్థితి ఉంటే రైలింగ్ 30-40 లక్షల రూపాయలు మంజూరు చేయించి రైలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మేడారం మినీ మేడారానికి కూడా 40-50 లక్షలు, పాండవులగుట్ట ఈ ప్రాంతానంతా దాదాపు 2 కోట్ల రూపాయలతో కొంత అభివృద్ధి చేసినాం. మిగతా అభివృద్ధి అదేవిధంగా నిలిచి ఉన్నది కాబట్టి ఒక 10-15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఇది పర్యాటకంగా అపురూపమైనటువంటి ప్రదేశంగా తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాల్సిందిగా నేను సూచన చేస్తా ఉన్నా.